ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. కొన్ని ప్రశ్నలు నేను సేకరించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని సేకరించి మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఇమేజ్ని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఎన్నవ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది? ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఎన్నవ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టిందంటే 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఎవరు నేతృత్వం వహించనున్నారు? ఆన్సర్ వచ్చేసి ఎంపీ పిపి చౌదరి గారిని. ఎంపీ అనమాట. రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ పిపి చౌదరి గారు నేతృత్వం వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. భారతదేశంలో మొదటి గాజు వంతెన ఏ రాష్ట్రంలో ప్రారంభించారో? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలా దేశాల్లో గాజు వంతెనలు అయితే ఉన్నాయి, కానీ భారతదేశంలో మొదటి గాజు వంతెన ఏర్పాటైంది ఏ రాష్ట్రంలో అంటే తమిళనాడు రాష్ట్రంలో మొదటి గాజు వంతెన ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభించడం అయితే జరిగింది. తర్వాత క్వశ్చన్, ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ 2024 విజేత ఎవరు? ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ 2024 విజేత ఏ రాష్ట్రం అంటే హర్యానా స్టీలర్స్ అనమాట. హర్యానా స్టీలర్స్. తర్వాత క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండర్-19 మహిళల T20 క్రికెట్ టోర్నీ విజేత. అండర్-19 మహిళల T20 క్రికెట్ టోర్నీ విజేత ఎవరంటే ఇండియా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. తర్వాత క్వశ్చన్, 2025లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతాయి? 2025వ సంవత్సరంలో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతాయంటే న్యూఢిల్లీలో జరుగుతాయన్నమాట. భారతదేశంలోని న్యూఢిల్లీలో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అయితే నిర్వహించనున్నారు. తర్వాత క్వశ్చన్, 2025లో జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ ఏ దేశంలో జరగనుంది? 2025లో జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ ఏ దేశంలో జరగనుంది అంటే ఆన్సర్ వచ్చేసి భారతదేశంలో జరగనుందండి. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ భారతదేశంలో జరగనుంది. తర్వాత క్వశ్చన్, ఇటీవల అర్జున అవార్డు 2024 పొందిన హాకీ క్రీడాకారుడు ఎవరు? ఇటీవల అర్జున అవార్డు 2024 పొందినటువంటి హాకీ క్రీడాకారుడు ఎవరంటే సుఖ్జీత్ సింగ్ అనమాట. సుఖ్జీత్ సింగ్ ఇటీవల అర్జున అవార్డు అయితే పొందడం జరిగింది. హాకీ క్రీడాకారుడు సుఖ్జీత్ సింగ్. తర్వాత క్వశ్చన్, ఇటీవల అర్జున అవార్డు 2024 పొందిన వంతిక అగర్వాల్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇటీవల అర్జున అవార్డు పొందినటువంటి వంతిక అగర్వాల్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి అంటే ఆన్సర్ వచ్చేసి చెస్ క్రీడకు చెందినటువంటి క్రీడాకారిణి అనమాట. ఇదే ప్రశ్ననే మరొక పద్ధతిలో కూడా అడగచ్చండి. ఇటీవల అర్జున అవార్డు పొందినటువంటి చెస్ క్రీడాకారిణి అనేసి క్వశ్చన్ అడగచ్చు. ఆన్సర్ వచ్చేసి అంటే 2024 సంవత్సరం సంబంధించి అర్జున అవార్డు పొందిన చెస్ క్రీడాకారిణి ఎవరంటే వంతిక అగర్వాల్ అనేసి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందైతే ఉంటుందన్నమాట. తర్వాత క్వశ్చన్, సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ 2024 విజేత ఎవరు? సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ 2024 విజేత వచ్చేసి పశ్చిమ బెంగాల్ అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. తర్వాత క్వశ్చన్,
జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రశ్న. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి జస్టిస్ వి సుబ్రహ్మణ్యన్. జస్టిస్ వి సుబ్రహ్మణ్యన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. తర్వాత క్వశ్చన్, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే చెరుకుపల్లి శ్రీనివాసరావు గారు నియమితులు కావడం అయితే జరిగిందనమాట. చెరుకుపల్లి శ్రీనివాసరావు. తర్వాత క్వశ్చన్, వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఇటీవల ఏ నగరంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు? వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఇటీవల ఏ నగరంలో విగ్రహాన్ని ఆవిష్కరించారు వచ్చేసి అంటే లక్నో నగరంలో విగ్రహాన్ని ఆవిష్కరించడం అయితే జరిగిందండి. తర్వాత క్వశ్చన్, ఇటీవల భారత్లో పర్యటించినటువంటి అనురగ్ కుమార దిశనాయకే, ఇటీవల భారతదేశంలో పర్యటించినటువంటి అనురగ్ కుమార దిశనాయకే ఏ దేశ అధ్యక్షుడు అంటే ఆన్సర్ వచ్చేసి శ్రీలంక దేశ అధ్యక్షుడు అనమాట. ఇటీవల భారతదేశంలో పర్యటించినటువంటి అనురగ్ కుమార దిశానాయకే శ్రీలంక దేశ అధ్యక్షుడు. లేదంటే ఇదే క్వశ్చన్ మరో పద్ధతిలో కూడా అడగచ్చండి. ప్రస్తుత శ్రీలంక దేశ అధ్యక్షుడు ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి అనురగ్ కుమార దిశానాయకే అనే ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ప్రశ్న, యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా నియమితులైన భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు? యుఎన్ఓ అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా నియమితులైన భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరంటే ఆన్సర్ వచ్చేసి మదన్ బి లోకూర్ అనమాట. మదన్ బి లోకూర్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.